ఫ్యాన్ ముక్కలైపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొత్తు గెలిచి రాష్ట్రం నిలవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్ అన్న చంద్రబాబు కూటమి గెలుపుతో రాష్ట్రంలో విధ్వంసానికి ఫుల్ స్టాప్ పడుతుందన్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగు జన విజయకేతనం ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమన్న ఆయన వైసీపీ దొంగలపై టీడీపీ కూటమి పోరాడాలని పిలుపునిచ్చారు. మనం పోరాడవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలున్నారు, దొంగల పైన పోరాడుతున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చబోతుంది. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది. జగన్ను అధఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అని జనసేనాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని విమర్శించారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడారు. 5 రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు పడుతున్నారన్న ఆయన రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా ఈ 5 పంచాయతీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ గూండాలు తెలుగు జనసేన నాయకులను శ్రేణులను ఇబ్బంది పెడితే మక్కెలు విరక్కొడతామని హెచ్చరించారు. పర్వతం ఎవరికి వంగి సలాం చేయదని, గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంటుందన్నారు. తమ విజయానికి స్ఫూర్తి జెండా, అందుకే జెండా పేరుతో సభను ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఓఆర్ఆర్ టోల్ టెండర్ల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విచారించి వెంటనే నివేదిక ఇవ్వాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ను కోరారు. సిబిఐ లేదా అదే స్థాయి దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించిన సీఎం బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న యోచనలో ఉన్నారు. సచివాలయంలో హెచ్ఎండిఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై రివ్యూ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం రీజనల్ రింగ్ రోడ్ పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలని కోరారు.